కాస్ట్ లాగా మనం చూడకూడదు. ఇన్సూరెన్స్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూడాలి. ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ టు ప్రొటెక్ట్ అగేన్స్ట్ ఎనీ ఈవెన్చువల్ రిస్క్ హ్యాపెనింగ్ టు ద ఇండివిజువల్ ఆర్ ద ఫ్యామిలీ. సో ఇది కనుక మనం దృష్టిలో పెట్టుకొని దీన్ని అర్థం చేసుకుంటే కనుక, సో ఉదాహరణకి నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు. సో నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు అని అంటే నెలకి ₹1,00,000 మిగులుతాయా? మిగలవు. సో ఇంటి ఖర్చులు ఉంటాయి, లోన్ పేమెంట్స్ ఉంటాయి, ఇంకా వేరే వేరే ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. అన్నీ పోయిన తర్వాత చేతిలో మిగిలితే ఒక 20,000, 25,000, 30,000 మిగులుతాయి. 10 లక్షల హాస్పిటల్ బిల్ వచ్చింది అనుకోండి, ఇన్సూరెన్స్ కవర్ లేదనుకోండి, ఎన్ని సంవత్సరాల సంపాదన, ఎన్ని సంవత్సరాల సర్ప్లస్ మనీ హరించుకుపోతుంది? దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల సంపాదన హరించుకుపోతుంది. సంపాదించడం ఒక ఎత్తు, కానీ మనకు మిగిలేదు కదా ఇంపార్టెంట్. సో మనకు ఎంత మిగులుతుంది? 25-30 మిగులుతుంది. సో మీరు 30,000 తీసుకున్నా 3,60,000 సంవత్సరానికి మిగులుతాయి. సో 10 లక్షల బిల్లు వచ్చిందంటే దాదాపు 3 సంవత్సరాల సంపాదన, అందులోంచి సర్ప్లస్ మనీ ఈజ్ లాస్ట్. అంటే 3-4 సంవత్సరాలు మనం ఆర్థికంగా వెనక్కి వెళ్ళిపోతాం. సో ఇది కనుక దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం. హెల్త్ మంచిగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో.